యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటివి తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. ధనురాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారు, వాటికి తగు పరిహారాలు, ఏ దేవత ఆరాధన చేసుకుంటే చాలా మంచి విశేషమైనటువంటి ఫలితములను మీరు పొందుతారనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక గమనించినట్లయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ధనురాశి వారు అవుతున్నారు. మరి వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలలో గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వాళ్ళు, అలాగే దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, అలాగే తాతగారి తండ్రి గారి పిత్రార్జిత ఆస్తి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు చేసేటువంటి వారు, ధనవంతులు గుణవంతులు దైవ చింతన కలిగినటువంటి వారు, అలాగే త్యాగబుద్ధి కలవారు, అలాగే ఆటపాటల యందు విశేషమైనటువంటి మరి అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వాళ్ళు, అలాగే మంచి సద్గ్రంథ పఠనాశక్తి అనేటువంటిది ఉండడము, అలాగే విశేషంగా సుగంధ ద్రవ్యముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడము, ధర్మ కార్యక్రమాల రీత్యా ధనము ఖర్చు చేసేటువంటి వాళ్ళు, అలాగే మంచి విశేషమైనటువంటి సుగుణమైనటువంటి మాటములు ప్రియవచనములు మాట్లాడేటువంటి వారు, వీరికి విశేషంగా పెద్ద పెద్ద విద్వాంసులతో పండితులతో ఆచార్యులతో మంచి అవినాభావ సంబంధాలు ఉంటూ ఉంటాయి. అలాగే చిత్రలేఖ శిల్పి హస్త కళాకారులుగా ఆచార్యులుగా గురువులుగా మంచి బాధ్యతలు నిర్వహిస్తారు, విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఈ ధనురాశి వారు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల రీత్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు అంటే ముఖ్యంగా పాలివాండ్లతో అనగా బాబాయితో కానివ్వండి పెద్దనాన్నతో కానివ్వండి వారి యొక్క సోదరీ వర్గంతో కానివ్వండి విశేషంగా సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విషయాలలో వీరికి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది వారి రీత్యా. మరి ఎలాంటి విషయాలలో అయ్యా అంటే ఈ పిత్రార్జిత ఆస్తి విషయాల రీత్యా భూ సంబంధిత లావాదేవీల రీత్యా మరి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు కలగడం, వారి చేత మనము ఇబ్బందుల పాలు కావాల్సినటువంటి అవసరం, అలాగే ఆస్తి తగాదాల రీత్యా కోర్టులో కొన్ని సంవత్సరాల పాటుగా స్టే విధించడము, ఆ వివాదాలు పరిష్కారము కాకపోవడము,
వాటి రీత్యా వీరికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ పాలి వాండ్లతో చిన్నాన్న కొడుకుతో కానివ్వండి, కూతురుతో కానివ్వండి, పెద్దాన్న కొడుకుతో కానివ్వండి, కూతుర్లతో కానివ్వండి, విశేషంగా ఈ ధను రాశి వారు ఇలాంటి విషయాలలో వీరు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వారి చేత ఇబ్బంది అనేటువంటిది వీరికి కలుగుతూ ఉంటుంది. వీరు ఎంత ప్రియంగా వారితో కలుపుగోలుతనంగా మాట్లాడదామని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి వీరికి ఈ పరిస్థితులు తొలగిపోవడానికి ఏ పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందయ్యా అని గమనించినట్లయితే, గురువారము రోజున పసుపు రంగు గల వస్త్రము, కేజింపావు శనగలు బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే గురువారము రోజున శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారిని అర్చించండి, ఆరాధన చేయండి. స్వామివారికి పసుపు రంగు గల వస్త్రాలు, పండ్లు, అలాగే మరి విశేషంగా పూలు సమర్పించండి. ప్రతి గురువారమును కూడా విడవకుండా శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకోండి. అలాగే ఈ ప్రతి గురువారమును కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయ సందర్శన చేసుకోవడము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి దేవాలయంలో విశేషంగా పేదలకు, వృద్ధులకు, బ్రాహ్మణులకు పసుపు రంగు గల వస్త్రాలు, పండ్లు సమర్పించండి. ఒక గురువారం రోజున విశేషంగా అన్న సంతర్పణ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపండి. అలాగే మీకు విద్య నేర్పినటువంటి గురువులను, ఆచార్యులను సేవించండి, వారి యొక్క ఆశీర్వచనములు తీసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మంచి విశేషమైనటువంటి ఫలితములను ఇస్తుంది. అలాగే ఈ ధనువు రాశి వారు అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే, ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము 108 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము, పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం, ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా, భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే
స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం,
పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.